వారిద్దరూ అన్నదమ్ములు. కానీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే పరిస్థితి నెలకొందిప్పుడు. ఒకే సీటు విషయంలో వార్ నడుస్తోంది. కానీ ఆ సీట్ ఇప్పుడు ఇద్దరికీ దక్కేలా లేదు. ఎంతలా కొట్టుకున్నా వేస్టే అంటున్నారట అధిష్టానం. మరి ఆ అన్నదమ్ములెవరు? అది ఎంతవరకు నిజం? లెట్స్ వాచ్. విజయవాడ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధానంగా బెజవాడ ఎంపీ సీటు విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఈ అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందన్న అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం వైసీపీ నుంచి అన్న కేశినేని నాని, టీడీపీ నుంచి తమ్ముడు కేశినేని చిన్నిలు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని నిన్నటి వరకు కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు ఇద్దరికి సమస్య వచ్చేలా ఉందనే చర్చ తెరపైకొచ్చింది. 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి జంప్ అయ్యారు. దీంతో కేశినేనికి అధిష్టానం నుంచి వైసీపీ తరపున పోటీకి రెడీ అని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తేలిన సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈసారి విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేస్తోందని తెలుస్తోంది. అది సక్సెస్ అయి మార్పు అనివార్యమైతే కేశినేని నానికి ఎంపీ సీటు బదులు ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా విజయవాడ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయంలో కేశినేని నాని నుంచి అభ్యంతరాలు లేవని, తనకు టికెట్ ఇచ్చినా తన కుమార్తెకు టికెట్ ఇచ్చినా ఓకే అని చెప్తున్నారని సమాచారం. ఇక ఇదిలా ఉంటే మరోపక్క టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ తనదే అని కేశినేని చిన్ని ఆయన కో ఫుల్ హల్చల్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం లేదని, లోకేష్ బలవంతమే తప్ప ఆయనకు మాత్రం విజయవాడ లాంటి కీలక నియోజకవర్గాల్లో రిస్క్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారని చర్చ జరుగుతోంది. పైగా కేశినేని నానికి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన ప్రభావం అక్కడ బాగానే ఉంటుందనే ఆందోళనలు తమ్ములలో వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో తమ సిట్టింగ్ సీటు పైన విజయవాడను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని, ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని స్థానంలో గద్దె రామ్మోహన్ ను బరిలోకి దించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. చెప్పాలంటే వాస్తవానికి 1999లో గద్దె రామ్మోహన్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరపున విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్ కు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా కూడా పేరుంది. అంతేకాదు గతంలో ఒకసారి ఎంపీగాను పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే మరెన్నో ఆశలు పెట్టుకున్న చిన్ని పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు కూడా బాబు వద్ద ఆప్షన్ ఉండదని అంటున్నారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె స్థానంలో చిన్నికి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అదే జరిగితే అన్నదమ్ములిద్దరికి ఆశించిన స్థానాలు దక్కనట్లే అని భావించాలి. మరి విజయవాడ తూర్పు సీట్ అయినా చిన్నికి దక్కుతుందా, లేక చివరి నిమిషంలో ఎమ్మెల్సీ లాంటి ఆఫర్స్ ఏమైనా ఇస్తారా అనేది వేచి చూడాలి.